గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శుక్రవారం 16వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం, ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 16వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అలాగే రేపు ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్రతినిత్యము కూడా విశేషంగా అమ్మవారి యొక్క అర్చన కైంకర్యములు, పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు ఉదయం జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం చేస్తున్నాము. ఆ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో భాగంగా శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రను ప్రవచన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 3వ రోజుకి చేరుకున్నాము. అమ్మ యొక్క వైభవము, అమ్మ ఎప్పుడు జన్మించారు, అమ్మ యొక్క తల్లిదండ్రులు ఎవరు, అమ్మ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, అలాగే అమ్మ ఆత్మార్పణ చేసుకోవడం గల కారణం ఏమిటి, ఈ ఆత్మార్పణకు పూర్వజన్మ వృత్తాంతానికి సంబంధం ఏమిటి, వైశ్యులెవరు, ఆర్యవైశ్యులెవరు, అలాగే అమ్మవారి యొక్క గోత్ర నామ ప్రవరుడు, ఈ వైశ్యులకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి, అలాగే ఈ వైశ్యులకు ఏ ఏ రాష్ట్రాలకి వెళ్ళిపోయారు, వాటి యొక్క స్థితిగతుల పరిస్థితిని బట్టి ఎలా ఉంటున్నారు వైశ్యులకి అమ్మవారు ఏ ఏ వరాలు ఇచ్చారు, అమ్మవారి యొక్క ఆత్మార్పణ సమయంలో వాసవి గీతాని యొక్క ఉపదేశాన్ని ఎలా ఇచ్చారు, వైశ్యుల యొక్క ధర్మాలు ఏమిటి, వారు ఏ ఏ సూచనలతో పాటించాలి అనే యొక్క విధి విధానాల గురించి కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో వస్తుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా సాయంత్రం పూట జరిగే ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా